కురిసిన వర్షానికి గోల్కొండ కోట పక్కన ఉన్న ఆర్మీ ప్రాంతంలో భారీ చెట్లు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మెహదీపట్నం నుంచి హుస్సేన్ సాగర్ వెళ్లే రోడ్లు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం మొత్తం కూడా బీభత్సంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే చెట్లు మొత్తం కూడా కూలిపోయాయి, మరోవైపు హోర్డింగ్లన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ ఇప్పటికీ తేరుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే గోల్కొండకు ఎంటర్ అయ్యే మెయిన్ రోడ్లో ఉన్నామో, ఇది రామ్దేగూడ చౌరస్తా అని చెప్తుంటారు. ఈ చౌరస్తాలో ఆర్మీ ఎంట్రెన్స్ కూడా ఉంటుంది. అటు ఆర్మీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా కూలిపోయి మెయిన్ రోడ్లో పడిపోయాయి. దాంతో భారీ క్రేన్ల సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నం రాత్రి నుంచి చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈరోజు రాత్రి అయితే కానీ ఈ చెట్లన్నీ తొలగించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. నిన్న ఇక్కడ వీచినటువంటి గాలుల వేగం చెప్పలేనటువంటి పరిస్థితి. చెట్లన్నీ కూడా ఒరిగిపోయాయి. ఇండ్ల మీద కూడా చెట్లు పడ్డటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే మనకు ఎదురుగా ఉన్నటువంటి ఈ రోడ్డు గోల్కొండకు వెళ్ళిపోయేటటువంటి రోడ్డు. కానీ మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వైర్లను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ వైర్లన్నీ కూడా మెయిన్ సర్వీస్ వైర్లు. ఈ సర్వీస్ వైర్లన్నీ కూడా ఇక్కడ తెగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నివాస యోగ్యాల ప్రాంతాలకు ఎక్కడ కూడా పవర్ అందినటువంటి దాఖలాలు లేవు. రాత్రంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు అంధకారంలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ వచ్చినటువంటి గాళ్ళను చూసి ఇక్కడ ఉన్నటువంటి జనం నిజంగా ఇక్కడ బతుకుతామా ఉంటామా అన్న భయభ్రాంతులకు కూడా గురయ్యామని చెప్పి రాత్రి ఆవేదన పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కొంతమంది ఉదయం నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే సహాయ చర్యల్లో కూడా పాల్గొంటున్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు నిన్న ఎలా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది చెప్పండి. నిన్న ఎలా ఉంది అసలు ఇక్కడ వాతావరణం, ఎందుకు ఈ చెట్లన్నీ పడిపోయినటువంటి పరిస్థితి? నిన్న సాయంత్రం కాలం నుంచి వర్షాలు రావడం, ఈ గాలి ఎక్కువ ఉండడం వల్ల ఈ బోర్డింగ్లు ఇవన్నీ పడిపోయాయి. వైరింగ్ పడిపోయింది. లోపల బస్తీ లోపల ఇంకా చెట్లు పడి ఇల్లులు కూలిపోయి ఉన్నాయి. జిహెచ్ఎంసీ వాళ్ళు కంప్లైంట్ చేస్తాం. నిన్న ఈవినింగ్ వర్షం పడ్డప్పటి నుంచి ఇక్కడ నుంచి మేము నైట్ అంతా వర్క్ చేస్తూనే ఉన్నాము. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది వర్క్. నిన్న మొత్తం ఇక్కడ ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. మా బస్తీ వాసులు అందరం కలిసి దీన్ని క్లియర్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడున్న పరిస్థితి మార్నింగ్ 6 o'clock నుంచి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నాం మేము. ఇప్పటికి ఇంకా కొనసాగుతుంది. ఇంకా పవర్ రాని పరిస్థితి మాకు. నిన్న ఒక 2 hours గోల్కొండకి వెళ్ళే రోడ్ మొత్తం క్లోజ్ చేసేసి ఉండే. మొత్తం లోపల ఆర్మీ ఏరియా వాళ్ళ చెట్లన్నీ ఇక్కడ పడిపోయి ఉన్నాయి. అది పరిస్థితి సార్ ఇక్కడ మంది. ఓకే, మీరు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? రాత్రంతా కూడా అంధకారంలోనే ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిజం సార్, ఇక్కడ నిన్న సాయంత్రం మాత్రం చాలా గాలివానలు బాగా వచ్చినాయి సార్. నిన్న అసలు భయంకరంగా ఆ గాడుపులు, ఆ వానలకు కరెంటు స్తంభాలు వాడి కింద తెగిపోయినాయి, చెట్ల మీద వాడి గోడలన్నీ ఊలిపోయినాయి. ఆ టైంకు జనం లేని పరిస్థితి మంచిగా అయిపోయింది సార్. లేకపోతే జనం ఉంటే మాత్రం చాలా ప్రాణ నష్టం జరుగుతుండే. దీనికి కూడా సర్కారు ఇప్పటికి కరెంట్ లేదు. రాత్రి నుంచి ఇప్పటిదాకా కరెంట్ అస్సలు లేదు సార్. ఇంక ఇప్పటి ఈ మ్యాటర్ను తొందరగా మీరు క్లియర్ చేసి అంతా సాల్వ్ చేస్తే మంచిగా ఉంటుంది సార్ మాకు. ఇది సార్ మేము బస్సు వాసులు. నిన్న సాయంత్రం వచ్చినటువంటి గాలిని చూస్తుంటే ఏమనిపించింది మీకు? చాలా భయంకరంగా అనిపించింది సార్. మొత్తం ఎక్కడ మేము ఎప్పుడు చూడలేదు సార్ లైఫ్లో. ఇదే సార్, మేము 30 సంవత్సరాలుగా ఇదే ఫస్ట్ సార్. మేము ఇంత గాలిబాన ఇంత బ్రహ్మాండంగా అంటే మామూలుగా చెప్పరాని భయంకరంతో వచ్చింది సార్ ఈ గాలిబాన. చెట్లు కూలిపోవడము ఇవన్నీ చాలా ఘోరంగా జరిగినాయి. సిటీ మొత్తంలో జరిగినాయి. మా దగ్గర ఇంకా ఘోరంగా జరిగింది సార్. ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొంది. కానీ రాత్రి అంతా కూడా ఈ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ గానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సాయం చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే ఈ రోడ్డు మొత్తం కూడా క్లియర్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్ చేస్తున్నారు. కానీ ఇంకా చెట్లు తొలగించడానికి మాత్రం చాలా సమయం పట్టాల్సి ఉంది. ఈ సమయం పడితే కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలకు ఏదైతే మెయిన్గా పవర్ లైన్స్ మొత్తం కూడా తెగిపోయాయి, నేలమట్టమయ్యాయి, వాటన్నిటిని కూడా రిస్టోర్ చేస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీల్లో కరెంట్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కెమెరా పర్సన్ శివకుమార్తో రాజు, NTV.